హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో. మనం పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాను. ఏంటంటే బేసిక్స్ ఇచ్చాను. ఆస్తులు రెండు రకాలు, స్థిరాస్తులు, చరాస్తులు. స్థిరాస్తులు అనే కేటగిరీలోకి ఏమొస్తాయి, చరాస్తులు అనే కేటగిరీలోకి ఏమొస్తాయని చెప్పాను. వాటిని సొంతంగా సంపాదించుకుంటే అది స్వార్జితం అవుతుంది. దాని మీద ఎవరూ ఎటువంటి కేసులు వేయలేము. ఎందుకంటే స్వార్జితం సంపాదించున్న వ్యక్తి తన ఆస్తిని తను ఏమన్నా చేసుకోవచ్చు, తను మాత్రమే అనుభవించవచ్చు, బయట అనాథాశ్రమానికి రాసేయచ్చు, లేదా ఒక కొడుకో కూతురుకో మాత్రమే ఇవ్వచ్చు, లేదా ఈక్వల్ షేర్ ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. బట్ ఆ స్వార్జితం సంపాదించిన వ్యక్తి ఎప్పుడైతే వీలునామా రాయకుండా చనిపోతాడో అప్పుడు మాత్రమే తన పిల్లలకి ఈక్వల్ షేర్ వస్తుంది. సో స్వార్జితం అనేది ఆ వ్యక్తి యొక్క ఇండిపెండెంట్ చాయిస్. అది దాన్ని ఎవరూ ఏం చేయలేము. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే కోర్టు స్వార్జితంలో కూడా పిల్లలకి ఛాన్స్ ఇస్తుంది. అది చాలా రేర్ కేసెస్, కొంచెం కాంప్లికేటెడ్. మెయిన్ మనం ఫోకస్ చేసేది పూర్వీకుల ఆస్తులకు సంబంధించి. ఇప్పుడు బయట ఉన్న సివిల్ కేసు అన్నింటిలో కూడా మోర్ దాన్ 50% స్ట్రగుల్ అవుతుంది అన్ని క్యాస్ట్ల వాళ్ళు, రిలీజియన్స్ వాళ్ళు, యాన్సిస్టర్ ప్రాపర్టీస్లో జరిగే మోసాల గురించి. సో యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించి పార్టీషన్ సూట్ వేస్తారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించి మీ వాటా మీకు రావాలి అంటే వేసే సూట్లో ఫేమస్ పార్టీషన్ సూట్. అంటే నా వాటాని న్యాయంగా రావాల్సిన నా వాటాని నాకు ఇప్పించండి అని కోర్టు వారిని అడగడం. వీటిల్లో కూడా ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో వాటి మీద మాత్రమే ఎవరైనా కానీ కోర్టుకు వెళ్ళొచ్చు. చరాస్తుల మీదకి వెళ్ళలేము. స్థిరాస్తులు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇళ్ళ స్థలాలు, పొలాలు, గాదెలు, వ్యవసాయ బావి ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటి మీద కోర్టుకు వెళ్ళగలం. ఎందుకంటే వీటికి పర్టికులర్గా గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఉంటుంది. లైక్ డోర్ నెంబర్ ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది, ఇంత విస్తీర్ణం ఉంది అని చెప్పి కొన్ని ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర సేవ్ అయి ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్లో. వాటికి ఈసీలు, సీసీలు ఉంటాయి. పర్టికులర్గా కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు, ఈ ఆస్తి ఇంత విస్తీర్ణంలో ఉంటుంది, ఈ సర్వే నెంబర్ ఇది అని చెప్పి కోర్టుకు చెప్పడానికి, దాని మీద ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చరాస్తులు అలా లేదు. ఇప్పుడు మీ బీరువాలో మా నాన్నగారికి ఒక 50 లక్షలు ఉందండి, పెద్ద కొడుకే ఇస్తున్నారు, రెండో కొడుకు ఇస్తున్నారు, అక్క చెల్లెలకి ఇలా చేస్తున్నారు, నగదు ఇలా ఉంది, బంగారం ఉండేది, బీరువాలో ఉన్న బంగారం ఉంది అని చెప్పి కోర్టుకు మనం ప్రూవ్ చేయలేం. బ్యాంకులో ఉంటే కూడా కొంచెం కష్టమే. బ్యాంకులో ఉంటే మటుకు ఆ రిసిప్ట్ అవి తీసుకొని ఇలా బ్యాంకులో ఉందండి, అది పూర్వీకుల ఆస్తి, నాకు రావాల్సిన వాటా మా అన్నదమ్ములు నాకు ఇవ్వట్లేదు, అక్క చెల్లెలు ఇవ్వట్లేదు అని కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ అది స్వార్జితమా పూర్వార్జితమా అనేది నిరూపించుకోవడం పెద్ద ప్రాసెస్. కాబట్టి చరాస్తుల మీద మనం ఫైట్ చేయడం కొంచెం కష్టం. బాండ్స్ ఉన్నాయి, యూటీఐ షేర్స్ ఉన్నాయి, దానిలో నాకు ఈక్వల్ వాటా రావాలి, మా అన్నదమ్ములు మోసం చేశారు, నా అక్క చెల్లెలు మోసం చేశారు అని చెప్పడానికి చాలా కాంప్లికేటెడ్ కోర్టులో ఛాలెంజ్ చేయడానికి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించి అసలు మోసాలు ఎలా జరుగుతాయి, వాటిని ముందే గుర్తించి ఎలా బయటపడాలనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్, ప్రాక్టికల్ ఒక కేస్ స్టడీ అంటే ఎగ్జాంపుల్తో, ఒక కేసు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న కేసుని మీకు ఎగ్జాంపుల్గా ఎలా జరిగింది మోసం, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా బయటికి రావాలనేది చెప్తాను. స్థిరాస్తుల మీద మాత్రమే మీరు వెళ్ళగలరు. ఎందుకంటే కోర్టులో మీరు ఏ ఇంటి మీదకి వెళ్తున్నారు, ఇంటి స్థలం మీదకి వెళ్తున్నారు, గాదెలు ఏంటి, వాటి విస్తీర్ణం ఏంటి, వాటి సర్వే నెంబర్ ఏంటి, అవి మొత్తం కూడా డోర్ నెంబర్లు, ఇవన్నీ కోర్టుకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా. అది మీకు స్థిరాస్తుల్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది, చరాస్తుల్లో పాసిబుల్ అవ్వదు. సో ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో అవి పూర్వీకుల ఆస్తులు అయితే కోర్టుకు వెళ్ళి వాటి మీద ఎలా ఫైట్ చేసి దక్కించుకోవాలి, చీటింగ్ చేసి ఎలా రాయించుకుంటారు, దాని నుంచి ఎలా బయటపడాలి, ముందే జాగ్రత్త ఎలా తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వన్స్ ఒక ఆస్తి లిటిగేషన్లో పడిన తర్వాత కోర్టుకు వెళ్ళి మీరు ఫైట్ చేసే కంటే అసలు ఆ ఆస్తి లిటిగేషన్లో పడకుండా ఎలా జాగ్రత్త పడాలనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మీరు కోర్టుకు వెళ్ళాలంటే వేసే మెయిన్ సూట్ వచ్చేసి పార్టీషన్ సూట్. ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి న్యాయంగా దక్కకపోతే ఆస్తి, ఎవరో ఒకళ్ళు పార్టీషన్ సూట్ వేసి కోర్టుకు వెళ్ళొచ్చు. అలా మాత్రమే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో ఇంకా డీటెయిల్డ్గా స్టార్టింగ్ నుంచి చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దిస్ ఈజ్ సెకండ్ వీడియో, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నాను.